హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. ఈరోజు మేమైతే మూవీకి వెళ్తున్నాం. అటు నుంచి అటు ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట. ఇదైతే షూ ర్యాక్ అండి, కొత్తగా చేయించాము. పాతది చాలా పాడైపోయింది, ఫ్లిప్కార్ట్లో పెట్టింటే. సో అందుకని కొత్తగా షూ ర్యాక్ అయితే చేయించాము. ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది ఇక్కడ పెట్టేసరికి లుక్కే మారిపోయిందనమాట. ఆ చిన్న సోఫా సీట్ మా పిల్లల కోసం అనమాట. సో నేను కిందికి వచ్చేసరికి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసము. ఎక్కడికి పోతున్నాం సినిమాను సినిమా చెప్పు హేతు, ఎక్కడికి పోతున్నాం మనం? ఏం సినిమా? దెబ్బలు పడతాయి. అట్నుంచి అటు ఎక్కడికి? అట్నుంచి అటు ఎక్కడికి? ట్రైన్ రెస్టారెంట్. సో అదనమాట, పుష్ప సినిమాకి వెళ్తున్నాము. అంటే సండే వెళ్ళాము, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. లైఫ్ స్టైల్కి వచ్చేసామండి, ముక్తా సినిమాస్కి. నాకు ఈ థియేటర్ అయితేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నీట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ వాష్రూమ్స్ కూడా, ఇప్పుడు మనం లేడీస్కి వాష్రూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. నాకంటే మా పాపకి ఇంకా నీట్గా ఉండాలన్నమాట చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది. అసలు బాలేకుంటే వెళ్ళదన్నమాట. ఆపుకుంటుంది కానీ వెళ్ళనంటుంది. సో తన కోసం, పిల్లల కోసం నేను ఈ థియేటర్ అయితేనే వస్తానని మధుకి ఎప్పుడో చెప్పానన్నమాట. లేట్ అయినా పర్వాలేదు అని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే పార్కింగ్లో కార్ పెట్టేశాము. ఇక్కడైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి. సో పార్కింగ్ అంతా అయిపోయి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. పైకి వెళ్ళిపోయింది ఆ లిఫ్ట్ అయితే. ఇప్పుడు కిందికి రావడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ లైఫ్ స్టైల్ లిఫ్ట్ సపరేట్, బార్బిక్యూ అండ్ స్క్రీన్ సపరేట్ అనమాట. మా పిల్లలు అయితే ఆ బటన్ నొక్కి పెడుతున్నారు, పైకి కిందికి. ఫైనల్ గా అయితే లిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. మేము ఒకటి ప్రెస్ చేస్తే ఇంకొకటి వచ్చింది. సో ఏదో ఒకటి వచ్చింది కదా అని వెళ్తున్నాం అనమాట లిఫ్ట్ లో. అప్పటికే చాలా టైం అయిపోయింది, 10 minutes డిలే అయిపోయింది అనమాట. 9:30 షో మార్నింగ్, సండే మార్నింగ్ 9:30 షో అయితే మేము 9:40 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అంత తొందరగా స్టార్ట్ చెయ్యర్లే అనుకున్నాం, బట్ స్టార్ట్ చేసేసారనమాట. ఇదేనండి ముక్తా సినిమాస్. నేను షార్ట్స్లో కూడా చాలా సార్లు చెప్పాను, ఈ థియేటర్ అయితేనే వెళ్తాను నేను మూవీకి, ఇంకా ఏ థియేటర్కి వెళ్ళను అని. సో ఈ థియేటర్లో అయితేనే నేను వెళ్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంటుందో, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి, టిఫిన్ తిని బయలుదేరేసరికి లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర 9:30కి స్టార్ట్ అయిపోయాం, కానీ థియేటర్లో 9:30కి సినిమా స్టార్ట్ చేసేసారు. చూడండి మేము వెళ్ళేసరికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. 10 minutes అయితే అయిపోయింది. సో ఉన్నిలే, అర్థమవుతుందో లేదో అనుకున్నాం కానీ ఓకే అర్థమయ్యిందనమాట. ఇదంతా డ్రీమ్ అని మళ్ళీ మా అక్క చెప్పింది, అదంతా ఏం లేదులే డ్రీమ్ అని. సో థియేటర్ లోపలికైతే వచ్చేసాము. ఇంకా మా సీట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అంటే మేము రిక్లైనరే బుక్ చేసుకుంటామన్నమాట. రిక్లైనర్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మామూలు సీట్ అయితే ఎక్స్ట్రా ఇంకొక సీట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. హేత్వి కోసం పిల్లల్ని కూర్చోపెట్టుకొని చూడలేం కదా. చిన్న పిల్లలు అయితే కూర్చోపెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు హేత్వి పెద్దగా అయ్యింది కదా. సో తన కోసం ఒక సపరేట్ సీట్ అయితే కావాలి. ఇలా రిక్లైనర్లో అందరూ కాళ్ళు కంఫర్ట్గా కూర్చుంటారనమాట. యాక్చువల్గా మేమైతే వేరే సీట్స్ బుక్ చేసుకుంటాము, ఆ లాస్ట్వి. అక్కడ ఏసీ కొద్దిగా తక్కువ వస్తుంది, పిల్లలకి చలి ఉండదన్నమాట. సో ఇప్పుడైతే మాకు ఇక్కడే దొరికాయి, అన్నీ ఫుల్ అయిపోయాయి. ఫైనల్గా మాకైతే రిక్లైనర్ అయితే సీట్స్ దొరికాయి. ఇది రిక్లైనర్ బుక్ అయింది కాబట్టే మేము వచ్చామండి, లేకపోతే రామన్నమాట. లేదంటే ఇంకొక ఎక్స్ట్రా సీట్ తీసుకోవాలి. ఇక్కడైతే మా చిన్నోడు పుష్ప సాంగ్ వస్తుంటే కాలు మీద కాలు వేసుకొని దర్జా కూర్చొని చూస్తున్నాడు అనమాట. అసలు సతాయిస్తాడు అనుకున్నాను కానీ అస్సలు సతాయించలేదు. అదే నవ్వుకుంటున్నాం మేమైతే మా చిన్నోడిని చూసి. ఎంత స్టైల్ కూర్చున్నాడు చూడండి వాడు.
ఆ సాంగ్ చూసి ఇంకా స్టైల్ కొడుతున్నాడు అనమాట, పుష్ప పుష్ప అని. ఇంకా ఇంటర్వెల్ అయితే వచ్చింది. ఆల్రెడీ మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మేము పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట, దానికి కూడా పే చేసేసాము. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మధు వీనికి ఒక వీడియో చిన్న వీడియో కాలు మీద కాలు వేసుకునేది అని చెప్తున్నాడు అనమాట. చూడండి ఎంత స్టైల్గా కూర్చున్నాడు. అవి కొత్త చెప్పులు వేసుకున్నాడు. పాపం చెప్పు కరిచింది అనమాట థియేటర్లో ఇంకా రెస్టారెంట్లో. ఆ రోజంతా వేసుకొని పాపం చెప్పు కరిచింది వానికైతే. అమ్మ నొప్పి అబ్బు చేసింది, చెప్పు కరిచింది అని చెప్తుంటే ఎంత క్యూట్ అనిపిస్తుందో. బట్ బాధేస్తుంది అనమాట చెప్పు కరిచేసరికి, నొప్పి అంటున్నాడు. ఇంకా అక్కడ మనం చూపిస్తే టికెట్, సో మన పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా వేరే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే ఇప్పుడు తినేసామనుకోండి రెస్టారెంట్లో ఏం తినలేం కదా. సో మేము తీసుకున్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాము. ఇంకా కొద్దిగా స్టార్టింగ్లోనే మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడే రైట్ సైడ్లో ఈ సీటింగ్ ఉంటుంది అనమాట, ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. సో ఎంత నీట్గా ఉంది చూడండి, సీట్స్ కూడా అంతే ఎంత నీట్గా ఉన్నాయో. మధుకి చెప్పకుండా ఇక్కడికి వచ్చామన్నమాట, ఇక్కడికి వచ్చేది తెలియదు మధుకి. ఎలా వచ్చావు నువ్వు, మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎలా తెలుసు అంటే, ఉన్నాడు కదా చిన్నోడు అరుస్తూ ఉన్నాడు, అక్కడికి వినిపిస్తుంది వాడంత గట్టిగా అరుస్తున్నాడు అని. ఇంకా ఫైనల్గా మా పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ అయితే వచ్చేసింది. మా హేత్వి తీసుకొని తింటుంది. మేము తాగుతూ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారనమాట, ఒక్కసారి తాగుతాము అని. మేమైతే అసలు ఇవ్వమన్నమాట కూల్ డ్రింక్స్. హేత్విక్ అయితే బ్రెయిన్ వాష్ చేసేసాను నేను, నాన్న కూల్ డ్రింక్ కాదు అది గ్యాస్ అసలు తాగకూడదు అని. మా చిన్నోడికైతే వానికైతే ఎంత చెప్పినా అసలు తలకు కూడా ఎక్కదు వానికి, అట్లా అనమాట వాడు. తాగుతున్నాడు చూడండి, తాగుతా నాన్న అని. వద్దులే మధు అంటూ ఉంటే అంత ఏం లేదులే గ్యాస్ అని చెప్తున్నాడు మధు అయితే. ఏదైతే ఏమి చాలా డేంజర్ అనమాట, నేనైతే అస్సలు ఒప్పుకోను కూల్ డ్రింక్స్ పిల్లలకి. హేత్వి అస్సలు తాగలేదు, అట్లాంటిది ఇప్పుడు తాగుతుందనమాట. నాకు అస్సలు నచ్చదనమాట పిల్లలు కూల్ డ్రింక్ తాగితే. సో మేము కూడా అందుకే ఇంట్లో తెచ్చుకోమన్నమాట. ఇక్కడ ఇంత ప్లేస్ ఉండేసరికి ఫ్రీ బర్డ్స్ అయిపోయారు వీళ్ళైతే, ఆడుతూనే ఉన్నారు. వాడు చెప్పులు వేసుకునే ఉన్నాడు కదా, పాపం ఖర్చి అయితే పుండైపోయింది. ఇంకా మూవీ అంతా అయిపోయింది, తొందరపడి వచ్చేసాం మేమైతే. ఇంకా కొద్దిగా ఉండంగానే మధు లిఫ్ట్ దొరకదు, టైం పడుతుంది, వెళ్దాం పదా అని వచ్చేసేసరికి ఇంకా సైడ్ నిలబడుకొని లాస్ట్లో కొద్దిగా నిలబడుకొని చూసామన్నమాట. ఇక్కడ అడుగుతున్నాను మధుని, నీకు మూవీ నచ్చిందా లేదా అని. చూసింటే కదా ఫోన్ చూసుకున్నావు. మధు నువ్వు చెప్పు, మధు జెన్యూన్ రివ్యూ చెప్పు. ఫస్ట్ పార్ట్ కి పార్ట్ డిఫరెంట్ ఉంది, డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ కి అంటే బాగుందా బాగలేదా చెప్పు. మూమెంట్స్ అయితే అనిపిస్తుంది నిజంగా ఎవరి దగ్గర తగ్గకూడదు అని అయితే అనిపిస్తుంది కదా. బాగుంది కదా, వైఫ్ ని భలే వాల్యూ ఇస్తాడు. అనే కాదు కానీ డబ్బు కాదు, ఏం చూడు, డబ్బు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. సినిమా అయితే బాగుంది. సో అదనమాట, మూవీ అయితే బాగుంది, బాగలేదని కాదు, కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్నాయన్నమాట. నాకు కిసిక్ పాట అయితే అస్సలు నచ్చలేదు, నిజం చెప్తున్నాను. నాకు సమంత అది అంటావా పాటకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆమె గ్రేస్కి ఈమె గ్రేస్కి అస్సలు మ్యాచే కాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట కిసిక్ పాట. ఓవరాల్ మూవీ అయితే ఫస్ట్కి సెకండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఓకే అనమాట, అంత బాగుంది అంత బాగలేదు అని కాదు, ఓకే. సో ఫైనల్గా మేమైతే రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. పార్కింగ్ చేసేకెళ్ళాడు మధు, మేము ఇక్కడ నిలబడుకొని ఉన్నాం. పార్కింగ్ లేదనమాట రెస్టారెంట్ దగ్గర, సో పక్కన లాడ్జ్ ఉంటే అక్కడ పెడుతున్నాము. ఇంకా మేము వచ్చిన రెస్టారెంట్ అయితే అరోమా గ్రిల్స్ అనమాట. ఇక్కడే ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ఉంది. మా చిన్నోడు మేము ముచ్చట్లు పెట్టేసామన్నమాట, చెప్తున్నాడు ట్రైన్ రెస్టారెంట్ అని. అసలు వాడికి మాటలు అయితే ఎంత బాగా వస్తాయో. మామూలుగా మగ పిల్లలకి మాటలు రావంటారు కదా, కానీ మా వాడికి అన్ని మాటలు వస్తాయి అన్నమాట. ఎంత బాగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడనమాట. వాడైతే మమ్మల్ని ఎంత ఐస్ చేసేస్తున్నాడో వాడి మాటలతో, అంత క్యూట్గా మాట్లాడతాడనమాట మా చిన్నోడు. ఇంకా మేము రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయాము. 1 పైన అయిపోయింది, 1:30 అలా.
అంతా ఫుల్ అయిపోయింది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇక్కడ ఒకటి ఖాళీగా ఉందని కూర్చున్నాం. చెన్నై సెంట్రల్ దగ్గర కూర్చున్నాం మేమైతే. బట్ ఇక్కడ సెన్సార్ పని చేయదంట. నేను వద్దు మధు వేరే చోట కూర్చుందామని నేను, ఎందుకంటే వచ్చిందే పిల్లల కోసం కదా, వాళ్ళు ఎగ్జైట్ అవుతారని. కానీ ఇక్కడ ఇంకా మా టేబుల్ దగ్గరికి ట్రైన్ రాకుంటే వేస్ట్ కదా, సో నేను ప్లేస్ మారుద్దామని చెప్పాను. ఇంకా ఇక్కడ స్క్రీన్ ఉంది, అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఈ ట్రైన్ థీమ్ కాకుంటే సపరేట్ కూడా ఉందన్నమాట ఇండివిజువల్గా, సో అలా కూడా కూర్చోవచ్చు. నాకు సపరేట్ ఉండాలన్నమాట, మేం ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అని. వేరే వాళ్ళు ఉంటే ఏదో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నాకే కాదు ఎవరికైనా అలాగే ఉంటుంది. సో అసలు ఫుల్ ఉందని అసలు ట్రైన్ అనేది పంపించలేదన్నమాట. ఓన్లీ ఒక్క స్టార్టర్ మాత్రమే పంపిస్తున్నారు దాని మీద. దట్టు అదేదో ప్రాబ్లం కూడా ఉంది. ఫైనల్గా చాలాసేపటికి ఒకటైతే తీసుకొని వెళ్తుంది వేరే వాళ్ళకి. ఇక్కడ చాలా ఉన్నాయి, కోల్కత్తా, పాండిచ్చేరి, ప్రొద్దుటూరు, కడప, ఇంకా చెన్నై, ఢిల్లీ ఇలా ఉన్నాయన్నమాట. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం సీట్ ప్లేస్ చేంజ్ చేయడానికి. పిల్లలందరూ ఆ ట్రైన్ వచ్చినప్పుడల్లా చూస్తూ ఉన్నారనమాట. కానీ ఎప్పుడొస్తుంది అనేలాగా అయిపోయిందనమాట. సో ఫైనల్గా మేమైతే ప్లేస్ చేంజ్ చేసేసాము, ఢిల్లీకి వచ్చామన్నమాట. చెన్నై నుండి ఢిల్లీకి పక్కనే చూడండి, చెన్నై ఢిల్లీ. ఇక్కడ టిష్యూ హోల్డర్ ఉంది, ఎంత బాగుందో. ఫోటో తీసుకున్నాను, ఒకటి ఆర్డర్ పెట్టుకుందామని ఆన్లైన్లో, అమెజాన్లో ఉందన్నమాట. మా పిల్లలు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని. కానీ ఆ ట్రైన్ మాత్రం రావడమే లేదు. ఫైనల్గా మా టేబుల్ వరకైనా వస్తుంది అనుకుంటే అస్సలు రాలేదండి, అది ట్రబుల్ అయిపోయిందనమాట. వీళ్ళైతే గోల చేస్తున్నారు, ట్రైన్ నాన్న అని. అదెక్కడ రాలేదన్నమాట. చూస్తూ ఉన్నాము. మేము చెన్నై సెంటర్లో కూర్చున్న దగ్గర వేరే వాళ్ళు కూర్చున్నారనమాట, ఫ్యామిలీ. మా పిల్లలు ఆ పిల్లోడు కమ్యూనికేట్ చేసుకుంటున్నారనమాట ఇద్దరు. దెబ్బ అంటాడు మా చిన్నోడు ఆ పిల్లోడిని, ఏ అంటాడు. ఇంత అతైపోయినాడంటే అంత అతైపోయినాడనమాట. ఇంకా ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చిన స్టార్టర్ కూడా వచ్చింది. ఏమి దాంట్లో తీసుకురాలేదు అంటే పంపిస్తాము బిర్యానీ అని చెప్పారనమాట. కానీ పంపించలేదు. వెయిట్ చేసి లాస్ట్కి ఇలాగే తెచ్చేసారనమాట. వాళ్ళు అంటున్నారు, ఇలా వీకెండ్లో రావద్దండి, వీక్ డేస్లో రండి, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇలా వీకెండ్లో అయితే అంతా గజిబిజిగా ఉండి ఇంకా ఇట్లా ట్రైన్లో సర్వ్ చేయాలన్నా కానీ కుదరడం లేదు అంటున్నారనమాట. ఇంకా ఇక్కడ చిన్న డ్రైవర్ కూడా ఉన్నారు చూడండి ట్రైన్లో. మా పిల్లలైతే ఎక్కేస్తున్నాడు మా టియాన్ష్, దాన్ని పట్టి లాగుతున్నాడు అనమాట. పిల్లలకి తెలియదు కదా, సో అది దగ్గర ఉండేసరికి పట్టుకోవడానికి చూస్తున్నారు. చూడండి ట్రబుల్ వచ్చేసిందనమాట, అదైతే రిపేర్. ఇక్కడ వాళ్ళ టెక్నీషియన్ ఉంటారు కదా, సో అతను చూస్తూ ఉన్నాడు ఏంటి ప్రాబ్లం ఏంటని. ఇట్లా రెడ్ లైట్ ఉంటుందన్నమాట. అది మన టేబుల్ దగ్గరకు వచ్చేటప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది, అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మన టేబుల్ దగ్గరకు వస్తుంది అని. అంత బాగుంది కానీ ఒక్క స్టార్టర్ అలా మాత్రమే పంపిస్తున్నారనమాట. ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్ అంటే ప్రతిదీ మన టేబుల్ దగ్గరికి ట్రైన్లోనే సర్వ్ చేయాలి, తీసుకొని రావాలి, పంపించాలి. కానీ ఇక్కడ లేదనమాట. సో చూడండి బిర్యానీ కూడా ఇంకా వెయిట్ చేసి ట్రబుల్ ఉందని ఇంకా తెప్పించేసుకున్నాం మేము. అప్పటికే ఆకలి అవుతుంది, 2 పైన అయిపోయింది. సరే నెక్స్ట్ నేను చెప్పాను మధుకి, ఇంకా ఎక్కడికైనా సిటీకి మనం వెళ్ళినప్పుడు చూసి పిల్లలకి అక్కడ తీసుకెళ్దాంలే, అక్కడికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా అని చెప్పి ఫైనల్గా తినేసాం. చాలా స్పైసీ ఉందన్నమాట. నేనైతే తినడానికి ఇబ్బంది పడ్డాను. నేను టేస్ట్ బాగుంది కానీ చాలా స్పైసీ ఉంది, అస్సలు తినలేకపోయాను. ఇంకా మా ఎదురుగ్గా వేరే వాళ్ళు కూర్చుంటే లాస్ట్కి వాళ్ళకి వచ్చిందనమాట. మేము వెయిట్ చేసి చాలా మంది ఏమంటున్నారంటే వెనక్కి పంపించేస్తున్నారనమాట, మాకు అందులోనే కావాలి అని. ఫస్ట్ నేను కూడా అదే చెప్పాను, స్టార్టర్ తెచ్చింటే మాకు అందులోనే కావాలి, మేము వచ్చిందే దానికోసం, పిల్లల కోసము, సో మీరు ఇలా తెస్తే ఎలా అని. ఇంకా తినేసి బయలుదేరిపోయామన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.